సార్ చనిపోయేంత వరకు కూడా మీరు సాధారణ గృహిణిగా ఉన్నారు. రాజకీయాల పట్ల ఏమాత్రం కూడా అవగాహన లేదు. బీఎస్సీ చదువుకొని ఏదో వాలీబాల్ పేరు అది చేసుకొని పుట్టి నుంచి మెట్టింటికి వెళ్ళిపోయారు. అంటే సారు చనిపోయిన తర్వాత ఎమ్మెల్యే టికెట్ మీకు ఇక సానుభూతి కావచ్చు, ఇంకో రకం కావచ్చు, వారసత్వం కావచ్చు ఇచ్చారంటే మీకు ఇంట్రెస్ట్ ఉండింది అప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళాలనేసి? అసలు ఎప్పుడు రాజకీయం అంటే నాకు ఇంట్రెస్టే ఉండేది కదా. ఎందుకంటే మా ఫ్యామిలీ పడుతున్నటువంటి ఇబ్బందులు చూడడం జరిగింది. మామయ్య గారు సఫర్ కావడం జరిగింది. మామయ్య గారు అప్పుడు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, సర్పంచ్ ఉన్నప్పుడు కూడా హైబీ బిల్డింగ్ ఉంటుంది. సో అక్కడ అందరం కలిసి పడుకొని ఉన్నారనమాట. వాళ్ళు పడుకున్నప్పుడు బిల్డింగ్ నుంచి తోసేయడం జరిగింది. తోసేస్తే మామయ్య గారిని ఫస్ట్ తోసేస్తే, అంటే మా మ్యారేజ్ కాకుండా మా అక్క వాళ్ళు, మా హస్బెండ్ చిన్న ఉన్నప్పుడు తోసేస్తే పైనుంచి పడి అంత బాగా దెబ్బలు తగి ఇంజురీస్ అయ్యి మూలుగుతూ పడుకున్న టైంలో ఎవరో ఒకరు వచ్చి చూసి మళ్ళీ ఆయన హాస్పిటల్ తీసుకొస్తే ఒక 15-20 days బాగా హాస్పిటల్లో ఉండి మెల్లమెల్లగా తేరుకోవడం. ఎవరు తోసేశారు? ఎవరు తోసేసింది తెలియదు. అంటే రైవాలిటీస్ అంతే, ఏదో బాగా తోసేసింది. సో అట్లా అది చూసిన తర్వాత ఇంకా మాకు మా అత్తమ్మకి పాలిటిక్స్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఇవన్నీ ఎందుకులే అనిపించింది. తర్వాత మా హస్బెండ్ కూడా సర్పంచ్ అయ్యేటప్పుడు మా అత్తమ్మగారు అసలు ఒప్పుకోలేదు, కానీ విలేజెస్ అందరు కలిసి బలవంతంగా ఒప్పించడం జరిగింది. తర్వాత ఇప్పుడు మామయ్య గారికి చాలా జరిగినటువంటి ఇన్సిడెంట్స్, ఊర్లోనే గొడవ చేయడం, ఇంటి మీదకి అటాక్ రావడం, కన్నుకు రాయితో కొడితే ఒక కన్ను కూడా పోయింది సరోజినీలో ఉన్న మహారాజ్ అని ఒక కొత్తల్ని అది. సో ఇవన్నీ చేసిన తర్వాత ఇష్టం ఉండి అనిపించలే. మళ్ళీ ఏంటంటే మా వారు కూడా తిరుగుతూ ఉంటే మాకు టెన్షన్ అయ్యేది బాగా. మా అత్తమ్మ కూడా బాగా టెన్షన్ పడేది, ఒక కొడుకు ఎట్లా తిరుగుతూ ఉంటే ఏంటి అనేది. సో ఇబ్బంది పడేది, ఇష్టం అనిపించేది కాదు. మళ్ళీ ఇంకేంటంటే ఫ్యామిలీకి ఎక్కువ టైం స్పెండ్ చేసేది కాదు. అంతసేపు తిరగడము, గ్రామాల అంటే ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నాయి, వారికి ఏ విధంగా సహాయం చేయగలుగుతాం, ఆ ధోరణిలో పోయేదన్నమాట. అందుకనే కొంచెం ఇష్టం అనిపించేది కాదు నాకు కూడా పాలిటిక్స్ అనేది. భయం ఉంటుండే, అంటే పోయిన మళ్ళీ ఎప్పుడు రిటర్న్ వస్తారు అనేది ఎదురు చూస్తూ భయపడేవాళ్ళం. మళ్ళీ 99లో మళ్ళీ మీకు టికెట్ వచ్చింది కదా, అంటే అప్పుడు ఎవరు ఫోర్స్ చేశారు? మీరు ఇంకా అనుకోకుండా తీసుకున్నారు, ఎవరైనా ఫోర్స్ చేశారా అని? అప్పుడు కూడా ఏంటంటే అందరూ మన పీజేఆర్ గారు రావడం జరిగింది. ఎందుకంటే పీజే నరతన్ రెడ్డి గారు ఫస్ట్ ఏంటంటే మన అక్కడ సత్యం స్పెల్లింగ్ బిల్ ఉంది, అక్కడ ఎప్పుడు కూడా విఠల్ రెడ్డి గారు యూనియన్ గెలుస్తూ ఉండేది. సో మా వారు పట్టుబట్టి ఏం చేసిందంటే జనార్దన్ రెడ్డి గారిని తీసుకొని రావడం జరిగింది, వారు గెలవడం జరిగింది. సో ఆ అటాచ్మెంట్ వాళ్ళు రోజు పోవడం రావడం అదంతా జరుగుతూ ఉండేది. సో చనిపోయిన ఇమ్మీడియట్గా జనార్దన్ రెడ్డి గారు మా గ్రామానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత అందరు కలిసి బలవంతం చేయడం జరిగింది. లక్ష్మారెడ్డి గారి టికెట్ గురించి బాగా టెన్షన్ పడి చనిపోవడం జరిగింది. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వాలి మీరు అని చెప్పేసి అంటే ఆయన సరైన గాంధీ స్టాచ్యూ ఉండే కదా, దాని మీద వెళ్ళి నేను గట్టిగా ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి ప్రామిస్ చేసి రావడం జరిగింది. సో ఆ నెక్స్ట్ మూమెంట్ నుంచి మళ్ళీ మా తమ్ముడు వద్దన్నది ఎందుకు అనవసరంగా ఇప్పుడు ఉన్న టెన్షన్స్తో మా అమ్మయ్య గారు యాక్సిడెంట్లో పోవడం జరిగింది. అంతకంటే ముందు మా వారు ఇట్లా పోవడం జరిగింది. కాబట్టి వద్దు పొలిటికల్గా మేము ముందుకు రామని చెప్పేసి అన్న కార్యకర్తల, నాయకులు, ప్రజలందరూ కూడా అభిమానులు అంతా కూడా ఖచ్చితంగా చెయ్యాలి, ఉండాలి అని చెప్పేసి పట్టుబట్టి ఒప్పించడం జరిగింది. సాధారణ ఎన్నికల్లో వచ్చిందా మేడం మీకు? సాధారణ ఎన్నికల్లో 99 జనరల్ ఎలక్షన్స్లోనే టికెట్ ఇవ్వడం జరిగింది. టికెట్ వచ్చిన తర్వాత మీరు విఠల్ రెడ్డిగా లాంటి బలవంతులతో పోటీపడి గెలవగలము అన్న ధీమా ఉన్నదా మీకు? అసలు మేము అసలు పోటీలో ఉన్నామన్న అభిప్రాయం కానీ, లేకుంటే మేము ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తున్నాం అనేటువంటి ఇది కానీ అప్పుడు లేదు. ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ నేను చనిపోవడం, మా ఫ్యామిలీ అంతా మొత్తం బాధలో ఉండడం, ఆ ఎలక్షన్స్ ఎట్లా జరిగినాయి ఏమైంది కూడా మాకు తెలియకుండా అయిపోయినాయి. కాకపోతే ఏంటంటే కార్యకర్తల, నాయకులు ప్రతి గ్రామానికి మమ్మల్ని తీసుకొని వెళ్ళడం జరిగింది. సో అట్లా అరే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇట్లా గ్రామాలకు వస్తారు అంటే కొన్ని చాలా ఇబ్బంది ఉన్నటువంటి గ్రామాలు ఉండే, రానియకపోతుండే గ్రామాలకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. సో అట్లా అన్ని గ్రామాలకు కూడా వెళ్ళడం జరిగింది. 1-2 గ్రామాల నుంచి అన్ని గ్రామాలకు వెళ్ళడం జరిగింది. మీరు చూస్తుంది ఇప్పుడు ఐ డ్రీమ్ మీడియా.